ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దైవ జనాంగమా, ఈ సమయంలో యేసయ్య నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిస్థితులను బట్టి ఇలాగ మీకు వీడియో తీసి పంపడం జరుగుతుంది. లాక్డౌన్ వలన ఆరాధనలు జరగట్లేవు గనుక ప్రభు నామమును బట్టి వాక్యమును ఈ విధంగా మీకు తెలియపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయం కొరకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనమందరం దేవుని నామాన్ని స్తుతించి ఘనపరిచి మహిమపరచవలెను. హల్లెలూయా. మీరు కూడా చెప్పండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే మీరు కూడా మీ ఇళ్ళలో చక్కగా వాక్యాన్ని వినటానికి సిద్ధపడి కూర్చోండి. దయచేసి అందరూ దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడి దేవుని మాటలు ఆలకించవలసిందిగా తెలియపరుస్తున్నాను. యేసయ్యకు మహిమ కలిగేటట్లు అందరం గట్టిగా హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 5వ వాక్యాన్ని చదువుతున్నాను, మీరు ఆలకించండి. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. చదువుకున్న ఈ వాక్యాలలో ప్రభు మనతో మాట్లాడడానికి, పరిశుద్ధ గ్రంథంలోంచి వాక్యాన్ని ధ్యానించడానికి మనమందరం మన మనస్సుని, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. కీర్తనకారుడైన దావీదు దేవుని గురించి, దేవుడు కాపాడే కాపుదల గురించి చక్కగా రాస్తున్నారు. యెహోవాయే నిన్ను కాపాడును. ప్రియులారా, గమనించండి. ప్రస్తుతం పరిస్థితులన్నీ చాలా భయంకరంగా మార్చబడిన రోజుల్లో మనం ఉన్నాం. ఏ రోజు ఎలా ఉంటుందో మనం గమనించలేని రోజుల్లో ఉంటున్నాం. కనుక దేవుని బిడ్డలంగా మనమందరం దైవ వాక్యాన్ని విని, వాక్యము ద్వారా మనమందరము క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా, దేవుడు అనుగ్రహించే సంతోషమును, ఆరోగ్యాన్ని, సకల విధమైన ప్రతి ఆశీర్వాదాలన్నీ ప్రభు మనకి ఇవ్వాలని ఆయన నమ్మదగిన దేవుడిగా మన పక్షాన ఉన్నారు కనుక మనమందరం కూడా ఈ పరిస్థితుల్లో అధైర్యపడకుండా, కలవరపడకుండా వాక్యాన్ని వింటూ, వాక్యము ద్వారా మనమందరము ఆదరించబడి ధైర్యంగా నిలబడి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రభు మనకిచ్చిన ఈ యొక్క ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో కృంగిపోకుండా ధైర్యంగా ప్రభుతో నడిపించబడుతూ, ప్రభు మనల్ని చేపట్టుకొని నడిపిస్తూ, దేవుడు మన ప్రక్క నిలిచి ప్రతి విషయంలో ప్రభు మనకు సహాయకుడిగా ఉంటున్నారు కనుక దైవ జనాంగమా, అధైర్యపడకండి, కలవరపడకండి. సమస్తమును ప్రభువే మనకు అనుకూలముగా, ఆశీర్వాదకరంగా చేసి మనల్ని దేవుడు దీవెనకరంగా నడిపించునుగాక. హల్లెలూయా. చదవబడిన మాటల్లో ఈ పూట నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే, యెహోవాయే నిన్ను కాపాడును. మనల్ని కాపాడుతున్న యేసయ్య మన మీద శ్రద్ధ గలవాడై, మన మీద కనుదృష్టి నిలిపి తన కాపుదలను మనకిస్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో యేసయ్య ఇచ్చే కాపుదలని గ్రహించాలి. యేసయ్య ఇచ్చే కాపుదలని మనం పొందాలి. యేసయ్య కాపాడుతున్న కాపుదలని మనం తెలుసుకొని యేసయ్య ద్వారానే మనము ఈ భూమి మీద ఆశీర్వాదకరంగా జీవించాలి.
ప్రస్తుతం ప్రపంచంలో, రాష్ట్రాల్లో, ప్రతి గ్రామాల్లో, ప్రతి ప్రాంతాల్లో ప్రజలు కాపుదల లేక, కాపాడబడలేక జనులు ఆకులు రాలిపోయినట్లుగా ఈ కరోనా వలన ప్రజలందరికీ ప్రాణాపాయాలు మీదకి వచ్చేస్తున్నాయి. దేవుని బిడ్డలముగా మనం కూడా శ్రద్ధగా, భయముతో, భక్తితో ప్రభు మనల్ని కాపాడుతున్నాడని మనమందరము దేవుని కాపుదలలో ఉన్నామని దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్య ఇచ్చే కాపుదల మనం పొందుకుంటూ, మనము కాపాడబడుతూ, మనతో ఉన్న వారందరినీ, మన ఇరుగు పొరుగు కానీ, మన ప్రక్కనున్న వాళ్ళని, మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పాలి, తెలియపరచాలి. వాళ్ళని కూడా మనము ధైర్యపరచాలి, ఆదరించాలి. యేసయ్య కాపాడుటకు నమ్మదగిన దేవుడని వాళ్ళకు చెప్పండి. మీరు విశ్వసించండి. నిశ్చయముగా దేవుని కాపుదల కావాలి, పొందాలి అనుకునే వాళ్ళందరికీ నా యేసయ్య కాపుదల పెట్టి సురక్షితముగా మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే నిన్ను కాపాడువాడు. మనుషులు కాపాడలేక శత ప్రయత్నాలు చేస్తున్నారు. మరి దేవుడు ఒక ప్రాంతాన్ని కాపాడాలి, ప్రజల్ని కాపాడాలి, రాష్ట్రాల్ని, దేశాల్ని, ప్రతిదీ కాపాడబడాలంటే దేవుని యొక్క కాపుదల పెట్టాలని మనం ప్రార్థించాలి. దేవుడు కాపాడుటకు శక్తిగల దేవుడు. నేను కాపాడుతాను అని చెప్పిన తర్వాత ఆయన ఎలా కాపాడుతాడంటే, అదే అధ్యాయంలో మనం చదువుకుంటే, ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. మనమైనా కాస్త ఏదో ఒక సమయంలో నిద్రపోతున్నాం, కానీ ప్రభు యొక్క కనుదృష్టి, ప్రభు యొక్క మనస్సు భూమి మీద అంత సంచారం చేస్తుంది. దేవుని కాపుదల లేని ప్రజల్ని చూస్తున్నాడు ప్రభు. కానీ మనుషులు, మానవులు దేవుని కాపుదల పొందలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి దేవుని కాపుదల లేని వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, దేవుని కాపుదల ఉన్నవాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అని మనం గమనిస్తే, దేవుని కాపుదలలో ఉన్న వాళ్ళందరూ సురక్షితముగా బ్రతుకుతున్నారు. దేవుని కాపుదల లేని వాళ్ళకి ఎన్నెన్నో ఇబ్బందులు చెప్తూ, సమస్యలు చెప్తూ, భయపడుతూ, కంగారు పడుతూ, అనేక మాటలు వింటూ, ప్రస్తుతం ఈ కరోనా మహమ్మారి భయంకరంగా విజృంభిస్తుంది కనుక మరొకసారి మీ అందరికీ తెలియపరుస్తున్నాను, దేవుడు కాపాడుతాడు, కాపాడుటకు నమ్మదగిన దేవుడని విశ్వసించండి. క్రైస్తవ సమాజమే కానీ, లోకంలో ఉన్న జనులే కానీ కాపాడుటకు యేసయ్య ఉన్నారు. కాపాడుతున్న యేసయ్య ప్రజల దృష్టిలో కూడా, ప్రజల్లో కూడా ఒక మంచి మనస్తత్వం కూడా కలుగు చేస్తున్నాడు. ఈ లోకంలో మనం గమనిస్తే డాక్టర్లు కానీ, వైద్యులు కానీ, ఇంకా సైనికులు కానీ, రాజకీయ నాయకులు కానీ అందరూ కాపాడుదాం అని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ జరగట్లేదు. ఏదో ఒక ఇబ్బందులు, ఏదో ఒక ఆటంకాలు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేనే కాపాడుతాను, కాపాడువాడను నేనే. మరి కాపాడే దేవుడు, దేవుని బిడ్డలు మరి క్షేమంగా బ్రతుకుతున్నప్పుడు, మరి కొంతమంది కాపాడబడలేని వాళ్ళ యొక్క జీవితాలు మనం గమనిస్తున్నప్పుడు, వాళ్ళ పరిస్థితులు ఏంటి అలాగ అయిపోతున్నాయి అని మనం గమనిస్తాము. వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, దేవుడు కాపాడువాడు, నేను కాపాడే దేవుడు అని చెప్పాడు. మరి దేవుని కాపుదల మనకు కావాలి, దేవుని కాపుదలలో మనం ఉండాలి, దేవుని కాపుదల మన మీదికి రావాలి అన్నప్పుడు జీవితాలు సరిచేయబడాలి, మానవ యొక్క మనస్తత్వం సరిచేయబడాలి. ప్రస్తుతం ఎప్పటికైనా ఇంకా తెలుసుకోండి,
గ్రహించండి. క్రైస్తవ సమాజము కానీ, లోకములో జీవిస్తున్న ప్రజలు కానీ కాపాడబడలేక ఎన్నెన్నో ఇబ్బందులు పాలైపోతున్నారు. ఈ సమయంలో ప్రభు చెప్తున్న మాటలు, దేవుడు సెలవిస్తున్న వాక్యం మీ జీవితంలో ప్రభు చెప్పిన మాట నెరవేర్చబడాలి, మేము కాపాడబడుతున్నామని మీరు మనస్ఫూర్తిగా చెప్తారు. ప్రభు అలాంటి గ్రహింపును మీకు అనుగ్రహిస్తారు. ఒకవేళ అలాంటి గ్రహింపు మీకు లేకపోతే గ్రహించండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దావీదు చెప్పారు, ఆయనే కాపాడువాడు, మనుషులు కాపాడలేకపోతున్నారు. దేవుడు ఒక కాపుదల పెడితే, దేవుడు కాపాడితే కాపాడబడిన వారందరూ ఆశీర్వాదకరంగా జీవిస్తారు. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. గనుక మరి దేవుని కాపుదల లేని వాళ్ళు జీవితాలు ఎలాగుంటాయి? దేవుని కాపుదలలో ఉన్నవారు, దేవుడు కాపాడే వ్యక్తులు, కాపాడబడని వ్యక్తులు కాపాడబడలేకపోతున్న కారణం ఏంటంటే, బైబిల్ చెప్తుంది, యెహోవాయే నిన్ను కాపాడువాడు అన్నప్పుడు మనుష్యులకు కాస్త ఆలోచన, జ్ఞానము, తెలివి, మంచితనం, మంచి మనస్సు, మంచి చెడులు తెలుసుకునే ఆ మనస్తత్వం కావాలి. యెహోవాయే నిన్ను కాపాడును అన్నప్పుడు ఎవరిని కాపాడుతున్నాడు? ఎలాంటి వారిని కాపాడుతున్నాడు? దావీదు భక్తుడు చెప్పారు, యెహోవాయే నిన్ను కాపాడువాడు అని వాక్యం చెప్పబడుతుంది. మరి ఎవరు కాపాడబడ్డారు, ఎలాంటి వారు కాపాడబడ్డారు అని మనం బైబిల్లో గమనిస్తే 34వ కీర్తన చూడండి. బైబిల్లో నుంచి 34వ కీర్తన 7వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఎవరిని దూత కాపాడుతుంది? ఎవరు కాపాడబడుతున్నారు? దేవుడు చెప్తున్నాడు, యెహోవాయే నిన్ను కాపాడును. దేవుడు నిన్ను కాపాడాలి, మనం కాపాడబడాలి, మనకు కాపుదల కావాలి. దేవుడు మనల్ని కాపాడుటకు సర్వశక్తి గల దేవుడు అని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఇక్కడ మనం చదవబడిన మాటలు గమనిస్తే, భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. ఆయన దూత కావలి ఉంటుంది. ఎవరి చుట్టూ? భయభక్తులు గల వారి చుట్టూ. భయభక్తులు కలిగి జీవించినప్పుడు, భయభక్తులు కలిగి నడిపించబడుతున్నప్పుడు, భయభక్తులు కలిగి జీవితాల్లో మీరు బ్రతుకుతున్నప్పుడు, కుటుంబ సమేతంగా కుటుంబాల్లో ఉన్న అందరూ గమనించండి. నా దేవుని ప్రియులారా, ఇప్పుడైనా కాస్త గ్రహించండి. భయభక్తులు కలిగి భయభక్తితో జీవించండి. భయము లేని వలన, భక్తి లేని వలన దేవుని కాపుదల పోగొట్టుకుంటున్నారు. దేవుని కాపుదల పొందలేకపోతున్నారు. భయభక్తులు గల వారేమో చక్కగా కాపాడబడుతున్నారు. భయభక్తులు గల వారేమో ఆశీర్వాదకరంగా బ్రతుకుతున్నారు. భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి రక్షిస్తుంది. యెహోవాయే నిన్ను కాపాడువాడు అని వాక్యం చెప్పినప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఎవరిని కాపాడుతాడు, ఎలాంటి వారిని కాపాడుతున్నాడు, ఎటువంటి వారిని కాపాడుతున్నారంటే, అందరు అంటారు మేం కాపాడబడాలి, మేం కాపాడబడాలి, మా పిల్లలు కాపాడబడాలి, మాకు కలిగిన సమస్తము కాపాడబడాలి, కాపాడుకుంటాము అని శత ప్రయత్నాలు పడుతున్నారు, కాపాడుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే, గమనించండి క్రైస్తవ సమాజమా, మీరు భయభక్తులు కలిగి ఉంటే, మనుషులందరూ భయభక్తులు కలిగి జీవిస్తే, భయభక్తి కలిగి, భయము భక్తి రెండు ఉండాలి. ఒకవైపు భయము ఉండాలి,
మరోవైపు భక్తి ఉండాలి. అదేం పిల్లరా, ఈ భయము భక్తి కలిగిన ప్రజలు కాపాడబడతారు. తప్పనిసరిగా ప్రభు కాపుదల పెడతారు. చెడు మార్గములు బట్టి, చెడు పనులను బట్టి, ఆ ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి లోకంలో బ్రతుకుతున్న మనుషులందరూ ఏమాత్రం దేవునికి భయపడకుండా, హృదయాలలో మనసులో భక్తి లేకుండా, తమ చేతులారా తమ ఇష్టానుసారంగా వాళ్ళకు వచ్చినట్లుగా, వాళ్ళకు నచ్చినట్లుగా, వాళ్ళకు మెచ్చినట్లుగా లోకస్తులు బ్రతుకుతున్నారు. అలాగే క్రైస్తవ సమాజం కూడా కాస్త జ్ఞానం లేకుండా, తెలివి లేకుండా, భయభక్తి లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము కాపాడబడలేకపోతున్నామని దేవుని బిడ్డలు చెప్తారు, లోకంలో ఉన్న వాళ్ళు చెప్తారు. కనుక దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును, కాపాడును. నిశ్చయముగా ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన వైరస్ దినాల్లో మరొకసారి ప్రభు మీతో సెలవిస్తున్నారు. ప్రియ దైవ జనాంగమా, వినండి, దేవుని మాటలు ఆలకించండి, భయభక్తులు కలిగి జీవించండి, భయభక్తులు కలిగి నడుచుకోండి, భయభక్తులు కలిగి ప్రవర్తించండి. కుటుంబాలలో ఒకరి మించి ఒకరు భయభక్తి లేకుండా, ఎవరి మనస్తత్వాన్ని బట్టి, ఎవరి ఇష్టానుసారాన్ని బట్టి ఏమాత్రం దేవుని వాక్యానికి లోపడకుండా మీ జీవితాలు ఆశీర్వాదకరంగా, క్షేమాభివృద్ధికరంగా ప్రభు తోడుగా ఉండి నడిపించాలంటే మీరు కాపాడబడాలి. మీకు కాపుదల కావాలి, నీకు కాపుదల కావాలి. నీ ఇంటికి, నీ పిల్లలకు, సమస్తానికి, నీకు కలిగిన సమస్త అంతటికి కాపుదల కావాలన్నప్పుడు భయభక్తిగా జీవించు. భయభక్తి కలిగిన వారు కాపాడబడినారు, భయభక్తి కలిగిన వారు దేవుని కాపుదల పొందారు. భయభక్తి కలిగిన వారు, కాపాడబడిన వాళ్ళందరూ క్షేమకరంగా బ్రతుకుతూ, జీవిస్తూ, ఆశీర్వాదకరంగా ప్రభు తన యొక్క మార్గంలో నడిపించినట్లుగా, జీవించినట్లుగా మనం బైబిల్లో గమనిస్తాం. కనుక గమనించండి, భయభక్తులు కలిగి జీవించండి, దేవుని కాపుదల వస్తుంది. మరి మన రాష్ట్రాల్లో జనులకు, మన దేశాన్ని ప్రభు కాపుదల పెట్టాలంటే దేశానికి, దేశంలో ఉన్న మనుషులకి అందరికీ భయము భక్తి అనేది పొందాలి. భయము భక్తి అనేది వచ్చినప్పుడు ఆ భయభక్తి వలన ప్రభువే ఆయన దృష్టి పెడతాడు, ఆయన గమనిస్తాడు. భయభక్తి కలిగిన జనుల్ని బట్టి దేశాన్ని కాపాడుతాడు. ఈ రోజున దేశము, మనుషులు ఇలాంటి ఇబ్బందులు పాలైపోవడానికి కారణం ఏంటంటే భయభక్తి లేని జీవితాలు, భయభక్తి లేని మనుషులు, భయభక్తి లేని ప్రతిదీ. ఏదైనా సరే భయభక్తి లేని ద్వారా ఎన్నెన్నో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. కనుక ఈ సమయంలో నీ జీవితంలో పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చుకోవడానికి, ఇబ్బందికరమైన పరిస్థితులుంటే అటువంటి పరిస్థితి రాకుండా భయభక్తి కలిగి, యేసయ్యా, యెహోవా నీవే నన్ను కాపాడని భయభక్తి కలిగి నీవు ప్రార్థించి, భయభక్తి కలిగి నువ్వు దేవుని కాపుదల పొందుకున్నప్పుడు, భయభక్తి కలిగి నువ్వు జీవించినప్పుడు నిశ్చయముగా నీ సమస్తము నీ కలిగిన దాని అంతటినీ ప్రభు కాపాడుటకు శక్తి గల దేవుడు. మరి భయభక్తి కలిగిన వారు ఎలా ఉంటారు? బైబిల్లో మనం గమనిస్తే యోబును చూసిన, అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలు చూసిన, వీళ్ళిద్దరిని చూస్తే భయభక్తి కలిగిన వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. భయభక్తి కలిగిన వారు మంచి మార్గాల్లో నడిపించబడతారు. భయభక్తి కలిగిన వారు మంచి మార్గాల్లో జీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా నిలబడతారు, జీవిస్తారు. కనుక ఒకవైపు యోబును చూసినా, మరోవైపు కొర్నేలును చూసినా, వీళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భయభక్తి కలిగిన వారిని దేవుడు కాపాడుతూ ఆశీర్వాదకరంగా ప్రభు తోడుగా ఉండి చేయి పట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా. 2వ మాట చదువుకుందాం. అదే కీర్తన గ్రంథం 91వ కీర్తన
91వ కీర్తన 11వ వాక్యం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. సెకండ్ పాయింట్, నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఆయన నిన్ను గూర్చి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడును. అదేం పిల్లరా, మోషే దేవుని సంఘంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు చక్కగా. సెకండ్, కాపుదల పొందాలి, కాపాడబడాలి అన్నప్పుడు ఈ లోకంలో అదేం పిల్లరా, దేవుణ్ణి విశ్రమించాలి, దేవుని సన్నిధికి చేరి ప్రార్థించాలి. ప్రస్తుతం దేవుని సన్నిధికి రాలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయినా నీ జీవితంలో, నీ కుటుంబంలో నీవు నీ మార్గం అంతట్లో దేవుణ్ణి ఆశ్రయించు, విశ్రమించు, దేవుని చెంతకు చేరు. నీవు, నీ కలిగిన మనుషులందరూ, నీ కుటుంబం సమస్తము దేవుని చాటున మీరు జీవించండి. ఆయన మహోన్నతుడైన దేవుడు. ఈ అధ్యాయం మీరు 1వ వాక్యం నుంచి చదువుకోండి. మోషే కాపాడబడ్డానికి కారణం, మోషేకు దేవుని కాపుదల పెట్టడానికి కారణం అదేం పిల్లరా, ఎక్కడ కాపుదల లేదని దేవుని సన్నిధిలోకి చేరి మహోన్నతుని చాటున నివసించి ఆయన నాకు ఈ లోకంలో ఎక్కడ కాపుదల లేదు అని దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. అదేం పిల్లరా, మీరు కూడా ప్రార్థించండి. మీరు అటు ఇటు వెళ్ళకండి, దేవుణ్ణి ఆశ్రయించండి, మహోన్నతుని ఆశ్రయించండి, సర్వశక్తుని నీడని విశ్రమించండి. గొప్ప కాపుదల మీరు పొందుకుంటారు. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఆకాశమందున్నాడు. ఆకాశమందున్న దేవుడు తన దగ్గరున్న దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఇదిగో వెళ్ళండి, భూమి మీద నా సన్నిధిలో మోషే ప్రార్థన చేస్తున్నాడు. ప్రస్తుతం ఎటు చూసినా రోగాలు, తెగులు, అపాయములు, బాణాలు ఎన్నెన్నో విజృంభిస్తున్నాయి. ఏమీ తగలకుండా, మోషే మీదికి వెళ్లకుండా, మోషే మీదికి రాకుండా, మోషేకు ఏ అపాయం కలగకుండా మీరు వెళ్ళి కాపాడండి అని ఆకాశమందున దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. కనుక నా దేని పిల్లరా, యెహోవాయే నిన్ను కాపాడును అన్నప్పుడు తన దూతల్ని నీ పక్షమై పంపిస్తాడు. నీ కొరకు తన దూతల్ని దేవుడు పంపిస్తాడు. ఎప్పుడు పంపిస్తాడంటే ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి, ప్రభుని చేరి నువ్వు, నీ ఇంటి వారు, నీ ఇంట్లో సమస్తం అందరూ ప్రభుని విశ్రమించి, దేవుని ఆశ్రయించి, దేవుని నమ్ముకొని నీవే కాపాడుతావని మీ జీవితాలు ప్రభు చేతిలో పెట్టండి. దైవ జనాంగమా, యెహోవాయే నిన్ను కాపాడువాడు అన్నప్పుడు నీకు కూడా ఒక మంచి మనస్తత్వం ఉండాలి, ప్రార్థించాలి. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం, ఈ కరోనా వైరస్ ప్రజల్ని నాశనం చేస్తుంది. ప్రజలు భయంకరమైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడటం చూస్తూ ఉన్నాం, వింటున్నాం. బాధ్యత కలిగి, శ్రద్ధ కలిగి మీరు మీ కుటుంబాల్లో, మీరు మీ ఇళ్లలో మీరు కలిసి ప్రార్థించండి. దైవ జనాంగమా, కలవరపడొద్దండి, కంగారు పడకండి. దేవుడే కాపాడుతాడు. కాపాడుటకు శక్తిగల దేవుడు. ఈ నెలలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నిశ్చయముగా నా దేవుని ప్రియులారా, ఎక్కడున్న వాళ్ళు అక్కడే మీ కుటుంబాల్లో ప్రార్థించుటకు మనస్సు కట్టండి. ప్రార్థన చేయడానికి మీరు నిలబడండి. నీవు ప్రార్థన చేయడమే కాకుండా నీతో ఉన్న వాళ్ళందరినీ ప్రార్థన చేయడానికి నువ్వు చెప్పు, ప్రోత్సాహపరచు, ప్రార్థించు.
మన దేశాన్ని ప్రభు కాపాడాలి, నశించిపోతున్న వారిని ప్రభు కాపాడాలి. అలాగే హాస్పిటల్ని కూడా, హాస్పిటల్లో ప్రజలు వైరస్తో బాధపడుతున్నారు కనుక ట్రీట్మెంట్ అందక భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లారా, ఈ డాక్టర్లు కూడా ప్రభు కాపాడాలి, వాళ్ళు కూడా ప్రజల్ని కాపాడాలి, ప్రాణాలని కాపాడాలి. ఈ తెగులు వైరస్ ఉజ్రమిస్తుంది, కాపాడబడలేకపోతున్నామని ఒకవైపు వాళ్ళు కూడా అధైర్యపడుతున్నారు. వాళ్ళ ప్రయత్నం ఇంచుమించు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గనుక నా దేవుని పిల్లారా, నిశ్చయముగా మీరు మనసు కట్టి ఎవరి కుటుంబాల్లో వారు దేవుని నమ్మిన బిడ్డలు, ఇంకా దేవుని నమ్మకపోతే దేవుడు గొప్ప దేవుడని, మహోన్నతుడైన దేవుడని, సర్వశక్తి కలిగిన దేవుడని విశ్వసించి ప్రార్థించండి. నా దేవుని ప్రియులారా, నేను చెప్తున్నాను, మీరు ప్రార్థించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లుగా మీ కుటుంబాలు మీరు మోకరించి ప్రార్థించండి. ప్రార్థనే కాపుదల పెడుతుంది. నీ మార్గం అంతట్లో దేవుడు నిన్ను కాపాడుటకు శక్తిగల దేవుడుగా ఉంటాడు. ఒకవేళ నీ మార్గంలో నీకు కాపుదల లేదని నువ్వు అధైర్యపడుతున్నావా? ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకొని నీ మార్గంలో నువ్వు ప్రయాణం చేయి. నీ మార్గం అంతటిలో నిన్ను కాపాడుతాడు దేవుడు. కనుక భయపడొద్దు, కలవరపడొద్దు. మనం కాపాడబడాలి, మనం దేవుని కాపుదల పొందాలంటే మోషే వలె దేవుని సన్నిధిలో ప్రార్థించి, మహోన్నతుని ఆశ్రయించి, సర్వశక్తుని నీడను విశ్రమించి ప్రార్థిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, మోషే, ఏ తెగులు నీ గుడారం నీకు రాదు, నీకు సమీపించదు, నువ్వు కలవరపడొద్దు అని ప్రభు ఒక ఉన్నతమైన కాపుదల పెట్టారు. మోషే మార్గం అంతటిలో దేవుడు కాపుదల పెట్టి క్షేమంగా నడిపిస్తాడు. మన పితరుడైన యాకోబును కూడా మనం చూస్తే, యాకోబు కూడా దేవునితో చెప్తాడు. ఏమని చెప్తాడు? నీవు నాకు తోడై ఉండి నేను వెళ్ళు మార్గం అంతట్లో నీవు నన్ను కాపాడి నన్ను క్షేమకరంగా నడిపిస్తే నేను నీకు 10వ వంతు చెల్లిస్తానని తీర్మానం చేసుకుంటాడు. యాకోబు ప్రార్థన చేస్తాడు ఆదికాండంలో. కనుక నా దేవుని పిల్లారా, మనం మార్గంలో కాపాడబడాలి, మన మార్గం అంతట్లో మనకు దేవుని కాపుదల కావాలనుకున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ప్రభుకు చెప్పాలి, ప్రభుకు అప్పగించాలి, దేవుని చేతులు పెట్టాలి. అప్పగించుకొని మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆయన కాపుదల పెడతాడు. గనుక నా దేవుని పిల్లారా, నీవు ఇంట్లో ఉండి లేక నువ్వు దేవుని మార్గంలో నడిపించబడుతూ నీతో ఉన్న వాళ్ళందరూ పనులకు వెళ్తున్నా, లేకపోతే పరిస్థితిని బట్టి ప్రస్తుతం మన మార్గం అంతట్లో, మనం వెళ్తున్న మార్గం అంతట్లో దేవుడు మనకు కాపుదల పెట్టాలి. మార్గం అంతట్లో మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాం, మనం వెళ్ళే మార్గంలో ప్రస్తుతం వైరస్ ఉంటుంది, కరోనా వ్యాధి సోకుతుంది. కనుక మనం భయపడకుండా, అధైర్యపడకుండా మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మన మార్గం అంతటిని ప్రభు చేతులకు అప్పగించి, ప్రభుకు అప్పగించి, ప్రభువా నా మార్గం అంతట్లో నీవు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడాయి అని ప్రార్థన చేసుకుంటే ఆకాశమందున దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను కాపాడి నీ మార్గం అంతటిని క్షేమకరంగా ప్రభు కొనసాగించుటకు నమ్మదగిన దేవుడుగా నీ పక్షమై నిలిచి ఉంటాడు. హల్లెలూయా. ప్రియ దైవ జనాంగమా, గమనించండి. ఉరుకులతో, తొందరతో, కలవరంతో, ఇబ్బందులతో మీ మార్గంలో మీరు వెళ్ళకండి. మీ మార్గంలో దేవుడు నిన్ను కాపాడాలంటే ప్రార్థన చేసుకుని నీ మార్గంలో నువ్వు వెళ్ళు. నీ మార్గం అంతట్లో యాకోబును అలనాడు ప్రార్థన చేసుకున్నాడు, ప్రభువా నాకు అన్ని సమస్తమును సమకూర్చి ఏమి ఇబ్బంది కలగకుండా నన్ను పోషించి, సంరక్షించి, కాపాడి నువ్వు నన్ను క్షేమంగా నడిపిస్తే నీకు నేను కృతజ్ఞతగా నీకు నేను 10వ వంతు చెల్లిస్తానని ప్రార్థన చేస్తున్నాను. అలాగే తన ప్రార్థన దేవుడు ఆలకించి యాకోబు యొక్క మార్గం అంతట్లో వెళ్ళటానికి, మరలా తిరిగి రావటానికి ప్రభు తోడుగా ఉండి తన ప్రయాణం అంతా దేవుడు ఆశీర్వాదకరంగా కాపాడి నడిపించినట్లుగా మనం చూస్తాం. కనుక నీ మార్గం అంతట్లో యెహోవా నిన్ను కాపాడును అన్నప్పుడు దేవుని ఆశ్రయించి, విశ్రమించి నువ్వు అప్పగించుకొని నీ మార్గం అంతా ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకొని
ప్రయాణాలు చెయ్యి, మార్గంలో నడిపించబడు, క్షేమకరంగా ప్రభు నిన్ను నడిపించును గాక. హల్లెలూయా. మూడో మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తనలు 23వ వాక్యం. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. నదేం పిల్లరా, మూడో మాట, ఇక్కడ గర్వంగా ప్రవర్తించే మనుషులు ఉన్నారు, గౌరవంగా బ్రతికే మనుషులు ఉన్నారు. గర్వంగా ప్రవర్తించే మనుషులు, గర్వం, కొందరికి గర్వం. మూడో మాట ఏంటంటే విశ్వాసుల్ని కాపాడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య, మనం సేవిస్తున్న యేసయ్య, మనం నమ్ముకొనిన దేవుడు ఎవడంటే విశ్వాసమునకు కర్త. హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో మనం చూస్తే, అక్కడ మనం మొదటి వాక్యం నుంచి చదువుకుంటే విశ్వాసమునకు కర్త. విశ్వాస జీవితం ప్రభు మనకిచ్చారు. యేసుక్రీస్తు ద్వారా మనం విశ్వాసాన్ని పొందుకున్నాం. యేసయ్య మనకు విశ్వాస జీవితం దయచేశారు. ఇప్పుడు విశ్వాసులు, నదిని పిల్లరా గమనించండి, దైవ జనాంగమా, సంఘాల్లో విశ్వాసులను చూసినా, సమాజంలో విశ్వాసులను చూసినా, నదిని పిల్లరా దేవుడు ఇక్కడ చెప్తున్నారు, యెహోవా భక్తులారా మీరందరూ ఆయన్ను ప్రేమించుడి. భక్తులకి దేవుడు చెప్తున్నారు, దేవుని ప్రేమించండి భక్తులారా. కొంతమంది భక్తులు వస్తారు, సీజన్ భక్తులు, ఆ టయానికి ఆ భక్తులు, రకరకాల భక్తులు వస్తారు. ఆ భక్తులకి వాక్యం చెప్తుంది, దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమించకుండా భక్తులారా గర్వంగా బ్రతకొద్దు, గర్వం పనికి రాదు. దేవుడు గర్విష్ఠుల్ని గద్దిస్తాడు, దీనుల్ని లేవనెత్తుతాడు, ప్రభు పైకి లేపుతాడు. గనుక దేవుణ్ణి నమ్ముకుని వారి జీవితంలో ఇప్పటికి కూడా ఇంకా కొందరు జీవితంలో గర్వం పనికి రాదండి. గర్వం నీ ముందు నడుస్తుందనుకో, ఆ గర్వం సామెతల గ్రంథకర్త చెప్తాడు, నేను చెప్పకూడదు, మీకు తెలుసు కదా. అదే నీవు ఘనత చెందాలి, నీవు గనుడుగా మారాలి, నీవు ఘనమైన వ్యక్తిగా నిలబడాలి, దేవుని కాపుదల నువ్వు పొందుకోవాలన్నప్పుడు విశ్వాస జీవితంలో నడిపించబడు, విశ్వాసిగా నిలబడు, విశ్వాసిగానే ఉండాలి. నదేం పిల్లారా, విశ్వాస జీవితంలో చెదిరిపోయేటట్లుగా, విశ్వాసంలో తొలగిపోయేటట్లుగా, విశ్వాస జీవితం కాపాడుకోలేక విశ్వాసం నుంచి తొలగిపోయి నానా విధములైన బాధలు పడుతున్న వాళ్ళని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మరొకసారి ఈ అంత్య దినాల్లో, ఈ ప్రభు రాకడ దినాల్లో, భయంకరమైన రోజుల్లో ప్రభువుని నమ్ముకున్నావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు, విశ్వాసం తొలగిపోయిందేమో, విశ్వాసం అంతకంతకు వెనక్కిపోయిందేమో, విశ్వాస జీవితంలో కృంగిపోయావేమో, మరొకసారి వాక్యం సెలవిస్తుంది, దేవుడు విశ్వాసుల్ని కాపాడును. ఇంకా అంతే, విశ్వాసుల్ని దేవుడు కాపాడుతాడు. మరి నీ విశ్వాసం ఎలాంటి విశ్వాసం అయి ఉంది? దేవుడు చెప్తున్నారు కదా, ఇప్పటికైనా మించింది ఏం లేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, వింటున్నాం, విశ్వాసం లేని వాళ్ళని, విశ్వాసం ఉన్న వాళ్ళని, విశ్వాసం లేని వాళ్ళని దేవుడు చెప్తున్నాడు. దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఆయన్ని ప్రేమించండి. విశ్వాసులు, దేవుని బిడ్డలు గమనించండి. గర్వంగా ఉండే వాళ్ళైతే ప్రభుని ప్రేమించరు. ఇంకా గనుక గర్వపు జీవితం లేకుండా, గర్వపు మాటలు లేకుండా, గర్వపు అడుగులు వేయకుండా, గర్వంగా ప్రవర్తించకుండా గర్వాన్ని తీసేసుకోండి. గర్వం పనికి రాదు, గర్వం మనసులో తీసేయండి. గర్వం మంచిది కాదు. గర్వం వలన ఎన్నో నష్టాలు తెచ్చుకుంటాం. గర్వించిన వ్యక్తులు లేరు. గనుక గర్వమును దేవుడు అణిచివేయుటకు శక్తిగల దేవుడు. ఒకవేళ నీ జీవితంలో
నీ గర్వం వలన అది ఏ విషయంలోనూ గర్విస్తున్నావేమో. అదేం పిల్లరా, అన్ని విషయంలో బాగా సంపద విషయంలో బాగున్నావని, లేకపోతే ఏ తక్కువ లేని స్థితిలో ఉండి గర్విస్తున్నావేమో. కనుక గర్వం పనికిరాదు. గర్వాన్ని తీసేసుకొని భక్తులారా దేవుని ప్రేమించండి, విశ్వాసులారా దేవుని కాపుదల మీరు పొందుకొని ఉన్నారు. నిశ్చయముగా ఈ రాకడ దినాల్లో విశ్వాసం వలన, విశ్వాస జీవితం వలన దేవుడు మన జీవితాన్ని భద్రంగా క్షేమకరంగా కాపాడి ప్రభు మనకు తోడుగా ఉండి నడిపించును గాక. హల్లెలూయా. గనుక నా పిల్లరా, మూడవ మాట విశ్వాసుల్ని కాపాడును. విశ్వాసం ఇంకా అంతే. విశ్వసించండి, దేవుడు బాగు చేస్తాడంటే విశ్వసించండి, ప్రభు కాపుదలు పెడతాడంటే విశ్వసించండి. విశ్వసించి మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆశ్చర్యకరుడైన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు ప్రారంభిస్తాడు. కనుక ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చెయ్యి. మించిపోయింది ఏం లేదు. నీ విశ్వాసము గొప్పది. నీ విశ్వాసం వల్ల నీవు బాగుపడతావు. నీ విశ్వాసం నీకు స్వస్థత కలుగుతుంది. కనుక యేసయ్య చెప్తున్నారు, విశ్వాసమునకు కర్త అయిన దేవుడు విశ్వాసుల్ని కాపాడుతున్నాడు. మరి అనేకులు కాపాడలేకపోతున్నారంటే కారణం వాళ్ళ గర్వం, విశ్వాసం లేదు. కనుక ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విన్న మీరందరూ దేవుని వాక్యానికి లోబడండి, దేవుని వాక్యానికి విధేయులవ్వండి. దేవుని వాక్యం ఎదుట మీరందరూ తల వంచండి. దేవుని వాక్యం ఎదుట మనసు సిద్ధపరచుకొని ఈ భయంకరమైన రోజుల్లో, ఈ భయంకరమైన దుర్దినాల్లో దేవుడు మీకు కాపుదల పెట్టాలి, మీరు కాపాడబడాలని అన్నప్పుడు భయభక్తులుగా జీవించండి, దేవుణ్ణి ఆశ్రయించండి, మహోన్నతుని విశ్రమించండి. మోషే వలె నీవు ప్రార్థించి దేవుని కాపుదల పొందుకుంటే నిశ్చయముగా నీ మార్గం అంతట్లో ప్రభు నిన్ను కాపాడుతాడు. నిశ్చయముగా ఈ మాటలన్నీ మీకు మనకు విన్న ప్రతి వారికి ప్రభు దీవెన కలుగు చేసి క్షేమకరంగా నడిపించునుగాక. హల్లెలూయా. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ చక్కగా అందరూ ఇక ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ దాసుని ద్వారా మీరు చెప్పిన మాటలు నా తండ్రి ప్రతి వారి జీవితంలో మీరు నీరు కట్టి ఫలభరితముగా మార్చండి. విన్న మాటలన్నీ ప్రతి వారికి ప్రభువా మీరు ఆశీర్వాదకరంగా నిలబడండి యేసయ్య. ప్రతి ఒక్కొక్కరిని మీరు కాపాడండి యేసయ్య. ప్రభువా మా దేశం కోసం, మా రాష్ట్రం కోసం, మా ప్రజల కోసం ప్రార్థిస్తున్నాను యేసయ్య. ప్రార్థన ఆలకించువాడా మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రస్తుతం నాయన ఈ భయంకరమైన దినాల్లో, ఈ ప్రభు రాకడ దినాల్లో తండ్రి ప్రజలు మేము ఉంటుండగా మీకు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. యెహోవాయే నిన్ను కాపాడును, దేవుడే నిన్ను కాపాడును, దేవుడే నిన్ను కాపాడును. యేసయ్యా నీవే మమ్మల్ని కాపాడుతావు యేసయ్యా. మేము కాపాడబడాలంటే ప్రభువా భయభక్తులు కలిగి జీవించాలని మీరు సెలవిచ్చావు తండ్రి. నా తండ్రి ఇంకా ప్రజలకు భయభక్తి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, భయభక్తులోకి మీరు రప్పించండి నాయన. భయభక్తులు కలిగి జీవించే మనస్తత్వం కలుగు చేయండి. భయభక్తి లేని మనుషుని తండ్రి మీరు దర్శించండి. భయభక్తి లేని వలననే ప్రజలు కాపాడబడలేకపోతున్నారే యేసయ్యా. భయభక్తిని కలుగు చేయండి. భయభక్తి కలిగి ప్రార్థించి, భయభక్తులు కలిగి నడిపించబడి, భయభక్తులు కలిగి నీ ద్వారా కాపుదల పొందాలి యేసయ్యా. నా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మార్గం అంతట్లో నిన్ను దేవుడు నీకు తోడుగొండి కాపాడని మీరు సెలవిచ్చావు. మోషే మిమ్మల్ని ఆశ్రయించాడు, నిన్ను విశ్రమించాడు. నీ చెంతకు చేరి ప్రార్థన చేసుకొని తండ్రి తన మార్గం అంతట్లో కాపాడబడాలని ప్రార్థన చేసుకొని కోరుకున్నాడు యేసయ్య. అలాగే నీ జనులు కూడా నా తండ్రి మార్గాల్లో మీరు తోడుగా ఉండి కాపాడాలని ప్రతి వారు ప్రార్థన చేసుకొని కాపాడబడుదురుగాక. ప్రార్థన చేసుకొని వారి మార్గం అంతట్లో వారు కాపాడబడుదురుగాక. అటువంటి కాపుదల మీరు నిశ్చయముగా దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి మార్గాల్లో ఎన్నో అపాయాలు ఉన్నాయి, తెగులు ఉంది, రోగాలున్నాయి, బాణాలు వేస్తున్నాడు సాతానుడు. కనుక మా మార్గం అంతట్లో నాయన నీవు తోడుగుండి కాపాడండి. యాకోబును తండ్రి మీరు క్షేమకరంగా మార్గంలో తోడుగా ఉండి కాపాడిన దేవుడు. నీ జనులను తండ్రి మీరు మార్గంలో తోడుగుండి కాపాడి క్షేమంగా నడిపించండి. నా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. విశ్వాసుల్ని కాపాడబడుదురని మీరు సెలవిచ్చారు. గర్వం పనికిరాదు నాయన. తండ్రి భక్తులు మిమ్మల్ని ప్రేమించి
నీ ప్రేమ ద్వారా ప్రతి వారు నా తండ్రి విశ్వాసులుగా మార్చబడి విశ్వాస జీవితం కాపాడుకొని విశ్వాసంలో నిలబడి విశ్వాసము ద్వారా అన్ని పొందుకునేటట్లు సహాయించండి. విశ్వాసుల్ని కాపాడును అని మీ లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక విశ్వాసములు తొలగిపోకూడదు, విశ్వాసఘాతకులుగా మారకూడదు నైనా, విశ్వాసం కృంగిపోకూడదు, విశ్వాసం అంతకంతకు మెరుగుపరచబడాలనైనా. నిశ్చయముగా గొప్ప విశ్వాసం ప్రజలకు దయచేసి విశ్వాసం వలన ప్రజలందరూ కాపాడబడేటట్టు సహాయం చేయండి. నాకు మాకు అందరికీ మేము విశ్వాసముతో కాపాడబడాలని అడుగుతున్నాం యేసయ్యా. విశ్వాసము ద్వారానే కాపాడబడాలని అడుగుతూ ప్రార్థిస్తూ ఈ ప్రార్థన మీరు ఆలకించి ఇది మొదలుకొని ప్రజలకు కాపుదల దయచేయండి. మా రాష్ట్రాలకి, మా దేశాలకి, మా ప్రజలకు, మా ప్రాంతాలకి, అలాగే కరోనా వ్యాధిలో పడుతున్న ప్రజలందరినీ కాపాడండి యేసయ్యా. ఇప్పుడైనా ప్రజలు తెలుసుకొని నా తండ్రి గొప్ప దేవుడు నీవని గ్రహించి మంచి మనసు మీరు దయచేసి విశ్వాసులందరినీ కూడా మీరు కాపాడి క్షేమంగా నాకు నడిపించి మీ రాజ్యానికి మీరు మమ్మల్ని సిద్ధపరచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు.